నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే పెసర బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చిన్న బౌల్ తోటి 2 బౌల్ల పెసరపప్పుని 4 గంటల సేపు నానబెట్టి మిక్సీకేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు 2 తీసేసుకొని కొంచెం నెయ్యి రాసేసుకొని ముందుగా రుబ్బుకున్న ఈ పెసరపప్పుని ఇడ్లీలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు, లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్రెష్గా కొట్టిన ఒక హాఫ్ కొబ్బరి చిప్పని, కొబ్బరి చిప్ప కింద కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, అది పీలర్తో పీల్ చేసేసి కొబ్బరిని మిక్సీకేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లో రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలు ఉడికిపోయినాయి. మన చేతికి వేడి తట్టుకునేంత వేడి ఉన్నప్పుడు చేయితోనే తీసేసి ఒక పెద్ద బౌల్లో వేసుకొని చేయితోనే మెత్తగా మ్యాష్ చేసేసి ఇందులో చిన్న బౌల్ నిండా ఒక బౌల్ చక్కెర కూడా వేసుకోండి. ఫ్రెష్గా మిక్సీకి వేసుకున్న కొబ్బరి తురుము కూడా ఇలా వేసేసి, పెసరపప్పు కమ్మగా ఉంటుంది, పెసరపప్పులో ఈ కొబ్బరి తురిమింది కూడా వేసేసి టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మదనం బూరెలు చాలా బాగా వస్తాయి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసి మరో ప్యాన్లో చిన్న బౌల్ నిండా వాటర్ కూడా పోసేసుకొని 20 నుంచి 30 గ్రాముల వరకు బెల్లంని కరిగించండి. బెల్లం కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. బెల్లం సిరప్ లాగా రావాలండి. ఇలా ముందుగా రుబ్బుకున్న దోశపిండిలో ఈ బెల్లం సిరప్ కూడా వేసేసి బాగా కలిపేయండి. దోశపిండి రుబ్బేటప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇలా పెసరపప్పు బూరెల కోసము ఇలా ముద్దల్లాగా ఉండలు కట్టేసుకొని ఈ దోశ పిండిలో ముంచేసి హీట్ అయిన ఆయిల్లో కాల్చుకోవడమేనండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పూర్ణాలన్నీ ఒక్కొక్కటిగా అన్ని పూర్ణాలు అయిపోయే వరకు కాల్చుకోవడమే. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇడ్లీలు పిండి రుబ్బి ఇడ్లీలు కాల్చే వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇలా పూర్ణాలు చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంతమంది దోశ పిండిని రాత్రే రుబ్బేసుకొని బాగా పులియపెడతారు. ఇలా పులియబెట్టడం వల్ల పిండి చాలా ఆయిల్ పీల్చుకుంటుందండి. ఇలా 5-6 గంటలు నానబెట్టేసి అప్పటికప్పుడే రుబ్బుకున్నామంటే చాలా తక్కువ ఆయిల్లోనే చాలా ఎక్కువ పూర్ణాలు అయితే చేసుకోవచ్చండి. తక్కువ ఆయిల్లో హెల్దీ అయినా అస్సలు ఆయిల్ లేదండి. ఇలా కానీ మనం చేసి పెట్టామంటే అమ్మవారు ఇట్టే ప్రసన్నులు అవుతారు.